అయితే మా అమ్మని లేపనేసి ఏదో ఒక ఛాలెంజ్ ఇచ్చిన, చూడండి ఎట్లా లేపుతుండు. మోహన్కి అయితే ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చిన అన్న కదా, ఆ గిఫ్ట్కి అయితే ఏంటి రియాక్షన్ చూడండి. నేను ఎక్కువ కాలం బతకనండి, మీరు పెట్టే టెన్షన్కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. మోహన్ అమ్ము ఇచ్చిన సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో వరకు అయితే చూడండి. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ టాక్సిక్ బాయ్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సో గైస్, చాలా రోజుల తర్వాత అయితే మనం కాలేజ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. కాలేజ్కి ఎందుకు పోతున్నాం అంటే మన ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసినాయి. ఇక కాలేజ్ కాడికి రాగానే వీళ్ళందరూ తిట్టుకుంటూ బయటకు పోతారు. ఏమైందిరా అంటే, బిల్లు చూడు మామ ఒక్కొక్క ఎంత వేసిండు అని అంటుండు. మా వాడైతే ఒకడు ఊరికెళ్ళి వచ్చినోడు, ఈడైతే ఊరికి వెళ్ళిపోతాం నాకు అవసరం లేదు అంటుండు. ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. ఇక ఆఫీస్లో పోయి అయితే మాట్లాడదామని అనుకున్నాం. ఆఫీస్లో పోగానే ఆల్రెడీ గోల ఉంది గైస్. కానీ మా వాడు అయితే ఒకటి బిల్లు తెచ్చి పెడితే ఇందైతే 46,050 రూపీస్ ఉంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టే. ఇక నేనైతే నా కిడ్నీలు అమ్ముకొని వస్తా సార్ అని చెప్పేసి వెళ్ళిపోయినా కాలేజ్కి వెళ్ళి. ఇక ఇవన్నీ కానిపోయినా అయితే నేనైతే కాలేజ్ దగ్గర అయితే బయటకు వచ్చేసిన అనమాట. ఇక్కడికి వెళ్ళి అయితే మనం కోటికి అయితే వచ్చేసాం. గుజరాత్కి వెళ్ళి మనకైతే మన ఫోన్ రిపేర్ అయితే ఉందన్నమాట. ఆ ఫోన్ రిపేర్ చేయించుకోనికి వచ్చినాం అనమాట. ఇక్కడైతే చాలా తక్కువ ధరలు అయిపోతుంది రిపేర్ ఏదైనా, అందుకోసమే ఇటు వచ్చినాం. కానీ మన ఫోన్కి అయితే రిపేర్ కాలేదు. మన ఫోన్ అరౌండ్ 5,000 అయితే అంటే కొత్త ఫోన్ తీసుకుందాం అనేసి అయితే మళ్ళీ ఇంటి సైడ్ అయితే వచ్చేసినాం. మా అన్నగాడు అయితే ఆల్రెడీ మా కూడా డ్యాన్స్ క్లాస్ వదిలేసి అయితే ఆడ వెయిట్ చేస్తున్నా అన్నాడు. అక్కడ వెయిట్ చేస్తా అనేసి నేను వచ్చి చూసేలోపు వీళ్ళు అయితే ఆడుకుంటున్నాను అనమాట. చెరుకు తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జంట. పవన్కి అయితే మా అమ్మని లేపనేసి ఏదో ఒక ఛాలెంజ్ ఇచ్చిన, చూడండి ఎట్లా లేపుతుండు. ఈసారి అమ్మని లేపితే ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇస్తారా అంటే, ఇదో పక్క లేపుతుందారా అనేసి అయితే చెప్పిండు. ఫైనల్గా మా అమ్మని అయితే ఎత్తుకున్నాను అనమాట సపరేటింగ్ గిఫ్ట్ కోసం. అయితే చూడండి మా అమ్మ రియాక్షన్ అయితే చూడండి ఎట్లుంటుందో. సో అమ్మ పాప అయితే గుడికి పోతా అని అయితే గుడికి అయితే తీసుకువచ్చింది. ఇక గుడికి వచ్చి అయితే లోపల పోగానే బయట కాలు కడుక్కున్నావా అని అంటే, లేదు లోపల బి కడుక్కోవాలి గుడికి వచ్చినప్పుడు అని నాకే చెప్తుంది. ఇక మోహన్కి అయితే ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చిన అన్న కదా, ఆ గిఫ్ట్కి అయితే ఏంటి రియాక్షన్ చూడండి. నేను ఎక్కువ కాలం బతకనండి, మీరు పెట్టే టెన్షన్కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. మొత్తానికి అయితే చెప్పులు చేతిలో కట్టి కాపలా గాయరా మామ అనే శిల్పితో వెళ్ళిపోయిందాం.